అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. పవన్ కళ్యాణ్ ఈ పేరు జన సైనికులందరికీ కూడా వైబ్రేషన్, పవన్ ఫ్యాన్స్కి ఈక్వేషన్. ఏది ఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తిరుగులేని హీరో. అశేష ప్రేక్షక అభిమానం ఆయన సొంతం. జనసేన కేడర్లో అత్యధికులు కూడా సినీ అభిమానులుగానే మొదలయ్యారు. ఆ జన సైనికులు ఏం చేస్తారా, వాళ్ళకి అసలు ఓటు హక్కు ఉంటే కదా అదంతా గాలి దుమారం అనుకునే వాళ్ళందరికీ కూడా 2024 ఎన్నికల్లో చుక్కలు చూపించారు. వాళ్లే జన సైనికులుగా మారిన హీరోలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎదురవుతున్న అతిపెద్ద సమస్య కూడా వీళ్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి ఆ కథ ఏంటో లెట్స్ వాచ్ ద స్టోరీ. జన సైనికులు ఇది పవన్ కళ్యాణ్ ముద్దుగా పెట్టుకున్న పేరు. వాళ్ళు ఆపదొచ్చిందంటే ముందుంటారు. వాళ్ళకి ఎవరికైనా కష్టం వచ్చిందేనంటే బాసటగా నిలుస్తారు. ఎవరికైనా సహాయం చేయాలి అంటే నాది ఓ చెయ్యని ముందుకొస్తారు. పాపం వాళ్ళంత ట్రాన్స్పరెంట్గా ఎవరు ఉండరు. వాళ్ళు చాలా సహజత్వంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి చేయాలనే తపనతో ముందుంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం ఒకటేస్తే చెట్టు మరొకటి రాదు కదా, అది పవన్ కళ్యాణ్ నుంచే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పిన మాట, ఎన్నో కోట్ల రూపాయలు నేను దాన ధర్మాలు చేస్తూ ఉంటాను, కానీ నాకు నేను 2000 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కోవాలి అనంటే 10 సార్లు నేను ఆలోచిస్తాను. అది ఏంటి అనంటే మధ్యతరగతి కుటుంబ వ్యక్తికి ఉండవలసిన సహజ లక్షణం అది. ఆ లక్షణమే నాకు అలా ఉండిపోయిందని ఎన్నోసార్లు సహజంగానే మాట్లాడాను. ఏది ఏమైనా ఈ జన సైనికుల విషయానికి వస్తే వాళ్ళంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళంత మంచి స్వభావంతో ఎవరు ఉండరు. వాళ్ళ నాయకుడు ఏ విధంగా ఉండాలో వాళ్ళు అలా ఉండాలని కోరుకునే మనుషులు. అత్యధికమైన జన సైనికులు పొలిటికల్ కంపల్షన్ విషయంలో పట్టింపులు ఉండదు. అలాగే పొత్తు ధర్మం గురించి ఆలోచించి అర్థం చేసుకునేంత రాజకీయ పరిజ్ఞానం కూడా చాలా మందిలో ఉండదనేది రాజకీయవాదులు వాదన. వారికి ఉన్నది పవన్ కళ్యాణ్పై హద్దులు లేని ప్రేమ, ఆవుధులు లేని అభిమానం మాత్రమే. వారి ఈ వైఖరే పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఒకంత ఇబ్బందికరంగా మారుతుంది. అది ఏంటి అనంటే పవన్ కళ్యాణ్ కనిపించగానే అన్నా 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 అని అరవడం, పవన్ కళ్యాణ్ని ఎవరైనా ఏదైనా అంటే ముప్పేట దాడి చేయడం, లేదు ఆ విషయం అన్నది నిజమో కాదో, లేదా పవన్ కళ్యాణ్ మీద వచ్చిన రూమరో అది ఏంటో తెలుసుకోకుండా వాళ్ళకి తెలిసినటువంటి పరిజ్ఞానంలో వాళ్లకు ఉన్నటువంటి జ్ఞానంతో ఎదురుదాడి చేయడం, ఇటువంటి అన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఒకంత ఇబ్బందికరంగా మారాయి. అదే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చిపెడుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. నిజంగా అప్పటికీ పలు సందర్భాల్లో పార్టీ క్యాడర్ను, ముఖ్యంగా అభిమానులు నియంత్రించడానికి ఆయన ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఆగ్రహంగా కూడా మాట్లాడారు. సినిమా వేరు, రాజకీయాలు వేరు అని నిష్కర్షగా నిర్మోహమాటంగా ఒకంత ఘాటుగానే మాట్లాడారు. అయితే జన సైనికుల వైఖరి మాత్రం పొత్తు ధర్మానికి విభిన్నంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు కొన్ని గైడ్లైన్స్ను విధించారు. జనసేన స్వతంత్రంగా వ్యవహరించే పార్టీ అయినా తెలుగుదేశం బీజేపీలతో పొత్తు ఉన్నందున పొత్తు ధర్మాన్ని పాటించి తీరాలని ఆయన గట్టిగా చెప్పారు. అయితే పార్టీ కేడర్ను స్పష్టంగా వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన జన సైనికులకే కాకుండా తెలుగుదేశం బీజేపీ కేడర్ కూడా కనువిప్పు కలిగించేలా ఉందని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అవేంటి అనంటే పవన్ కళ్యాణ్ తన పార్టీ కేడర్ను ఉద్దేశిస్తూ జారీ చేసిన మార్గదర్శకాల్లో 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని మరోసారి పోసగుచ్చినట్లు వివరించారు. జగన్ను నియంత్రించి తీరాల్సిన అనివార్య పరిస్థితుల్లో జనసేన పార్టీ చొరవ తీసుకుని తెలుగుదేశం బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగేందుకు కారణమైందని కూడా చెప్పుకుని వచ్చారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ క్యాడర్ కూడా కొన్ని త్యాగాలు చేశాయని కూడా చెప్పుకుని వచ్చారు. అలా చేయడం వల్లనే జనసేన గత ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో 100% రిజల్ట్ సాధించిందని పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే జన సైనికులు సంయమనంతో వ్యవహరించాలని కొండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు జన సైనికులకు ఆయన జారీ చేసిన మార్గదర్శకాలు విషయంలోకి వస్తే అవి చాలా సూటిగా సుత్తి లేకుండా ఉన్నాయి. అనవసర విభేదాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై స్పందించకూడదు. కూటమి అంతర్గత విషయాలు, వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడకూడదు. వెరసి కూటమి పటిష్టతకు హాని చేసే ఏ ఒక్క విషయంపై కూడా అసలు
స్పందించవద్దని ఆయన పార్టీ శ్రేణులకు కూడా చెప్పుకొని వచ్చారు. నిజమే. ఏంటి అనంటే సోషల్ మీడియా ఏది ఏ విషయమైనా ఎప్పుడైనా ఎలాగైనా సరే తనకున్నటువంటి హద్దులను మరిచిపోయి సువిశాలమైన ప్రపంచంలో చాలా హాలీగా జాలీగా వాళ్ళ వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఇందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళు నిందించారు, ఇలా అన్నారు, అలా ఎద్దేవా చేశారు అని అనుకున్నప్పుడు అవి నిజాలా కాదా అనేది మాత్రం దృష్టిలో పెట్టుకుని మసలాలి. ఎందుకనంటే సోషల్ మీడియా తను చేసే పని ఒకటే. తను ఏ వార్తను ప్రసారం చేస్తుందో అందులో నిజాలు ఉండకపోవచ్చు, అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియా గురించి మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. అందుకనే ఏదైనా మీరు ఎదుటి వారి గురించి స్పందించేటప్పుడు ఆచి తూచి స్పందించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆ క్యాడర్కి ఇబ్బంది కలగకుండా మీరు ప్రవర్తించాలి. అలాగే ప్రజల కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. నిజంగా చాలామంది ఈ కూటమి 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ గొడవ రాకుండా ఉంటుంది, పవన్ కళ్యాణ్కి అసలే బాగా తిక్క ఎక్కువ, ఈ తిక్క గురించి చంద్రబాబు నాయుడిని విడిపోతారు అని ఇలా మాట్లాడుకునే వైసీపీ కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటే మీరు చాలా సంయమనంతో వ్యవహరించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ వీళ్ళందరూ కూడా చేసేది ఒకటే. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధితో ముందుకు నడిపించాలి. మీరు గమనించారా? ప్రతి ఊరికి రోడ్డు ఉంది, ప్రతి ఊరికి రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు. ఏ ఊరిలో రోడ్డు లేదో ఆ ఊరికి జరగాల్సినటువంటి ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. నేను చాలా ఊళ్ళు తిరిగా. ప్రతి ఊరు నేను తిరిగినప్పుడు ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో సగానికి పైగా నేను తిరిగిన ఊళ్ళు ఉంటాయి. ఆ ఊళ్ళు నేను గమనిస్తే ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడ కొత్త రోడ్లు వేస్తున్నారు, ఎక్కడైతే రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయో కొంచెం బాగుండి ఇబ్బందిగా ఉన్న రోడ్లకేమో మరమ్మతులు చేస్తున్నారు, అసలు రోడ్లు లేని వాటికి రోడ్లు వేస్తున్నారు. మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఇది జరిగిందా? ఎవరు మాట్లాడరు. ఎందుకు అనంటే జరగలేదు కాబట్టి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చేది ఫ్యాన్సే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఎందుకోనంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఒకంత ఇబ్బందికి గురవుతున్నారట. అది ఏంటి అనంటే మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం మన లోకేష్ బాబు అయితే మరి మా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి కదా, ఇటువంటివి పుకార్లు షికార్లు చేస్తే ఎవరో ఏదో అన్నారని దాన్ని పట్టుకుని రిమైనింగ్గా ఒకరికొకరు దాన్ని పొడిగించుకుంటూ ఒక పెద్ద అగాధమే సృష్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నితంగా మాట్లాడుకొచ్చారు. అలాగే దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టాలి, ఇటువంటి విషయాలు ఎవరైనా మళ్ళీ మాట్లాడితే నేను సహించేది ఉండదు అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలైనా ఇది చాలా పెద్ద అగాధాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేనని ఇప్పుడు తన క్యాడర్కు విధించిన మార్గదర్శకాలు సూత్రాలు కొత్తవి కాదనుకోండి. గతంలో ఆయన స్వయంగా చెప్పిన విషయాలే తన క్యాడర్కు అభిమానులు పలు సందర్భాల్లో హెచ్చరించారు కూడా, కానీ ఫలితం పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్తగా చెప్పారు, పార్టీ క్యాడర్కు మార్గదర్శకాలు జారీ చేశారు. పొలిటికల్గా ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. అది రాజకీయ అవసరాలకు ఒత్తిళ్ల గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దగా పట్టించుకోరు. ఎందుకు అనంటే మీరు గమనించారో లేదో, ఏదైనా ఒక విషయం వచ్చిందేనంటే ఒక్క పాట మనల్ని ఎవడరా ఆపేది అనేది ఒక్క బిట్టు వేసి దానికి బీభత్సమైన ఆర్ఆర్లు వేసి మంచి వీడియోలు చేసి వదులుతున్నారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎదుట వాళ్ళు మనసులు ఇబ్బంది పడకుండా, అంటే మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమిగా ఉన్నప్పుడు ఏ పార్టీ నాయకులు మనసులు కూడా ఇబ్బంది పెట్టకూడదు. మరి టీడీపీ వాళ్ళు మరి మొన్న లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని అన్నారు. దానికో అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. మరి మా అభిప్రాయాలు మాకుంటాయి కదా, మరి మేము వీడియోలు ఇలా చేయొచ్చు కదా అని అంటే దానికంటే ఒక సందర్భం ఉంటుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడారు అని అంటే వాళ్ళ బాసు దాన్ని క్షమించకుండా నేను దీనికి చాలా వ్యతిరేకం, మీరు ఎట్లా మాట్లాడొద్దని చెప్పారు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తన నిర్ణయాలను చెప్పుకుని వస్తున్నారు. ఆకాంక్ష ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలోనైనా ప్రభుత్వంలోనైనా నెంబర్ 1గా ఉండాలన్నదే ఈ పవన్ ఫ్యాన్స్ యొక్క ఆ కోరిక. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో వాళ్ళు ఆర్భాటంగా చెప్పుకుని వచ్చారు. ఆయన సభలో సీఎం అనే నినాదాలు కూడా చేసుకుని వచ్చారు. నిజంగా పవన్ కళ్యాణ్ సీఎం అయితే సీఎం అయ్యేంత వరకు కూడా కష్టపడతాం మేము తుద వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తేనే కానీ మా ఊపిరి వదలం అనే కరుడు కట్టిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు, కరుడు కట్టిన జన సైనికులు కూడా ఉన్నారు. మరి ఇటువంటి జన సైనికులు కాస్త ఒకంత హోందాతనంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. ఆయన సభల్లో సీఎం నినాదాలు మొన్నటి వరకు విన్నాం. కూటమి ప్రభుత్వంలో లోకేష్కు ప్రమోషన్ అన్న వార్తలకు వారు అతిగా స్పందించడం లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట, పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట.
మరి ఈ పరిస్థితుల్లో జనసేన మార్గదర్శకాలను జన సైనికులు పాటిస్తారా? వారిని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయగలరా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ అనుమానాలను జన సైనికులు నిజం చేస్తారా, లేదు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ మార్గదర్శకాలను పాటిస్తారా అని అంటే చాలా వరకు నేను ధైర్యంగా చెప్పగలను, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేస్తారు. ఎందుకు అనంటే మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఆ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా తానొప్పక ఎదుటివారిని నొప్పింపక అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాన్స్ యొక్క అడావుడిని, జన సైనికుల యొక్క వీళ్ళు చేసే ఆనందాన్ని, ఆనందోత్సాహాలని ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ జన సైనికులు మాత్రం కాస్త వాళ్ళ ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని కాస్త అదిమి పట్టి కూటమి ప్రభుత్వానికి సాకారంగా ఉండి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలి అని పవన్ కళ్యాణ్ గారి కోరిక. మరి మన జన సైనికులైతే ఇటువంటి మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తారు. వారు కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కంకణం కట్టుకుంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.